దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో మహిళలకు క్యాన్సర్ అధికంగా వస్తున్నట్టు తేలిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా నరసాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం ప్రారంభించారు. హైదరాబాద్లోని సిసిరా సింధు ఆసుపత్రి వారు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తన కూతురు అల్లుడు సింధు, శ్రవణ్, తేజ ఇద్దరు వైద్యులు కావడంతో మెదక్ ఎంపీ పరిధిలో గల మండల కేంద్రంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్య పరీక్షలు చేసుకున్న వారికి ఏమైనా ఇబ్బందులుంటే ఆసుపత్రిలో ఉచితంగా వైద్య చికిత్సలు చేయించడం జరుగుతుంది. తన కూతురు వైద్యురాలు కావడంతో ఎంపీ పరిధిలో ఉన్న మండలాల్లో పేద ప్రజలకు వైద్యం చేయాలనే ఉద్దేశంతో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకుని వ్యాధులు రాకుండా నివారించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, నరసాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్ నిరంజన్ దాస్, శ్రీకాంత్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపాగారు రమేష్ గౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాములు నాయక్, ప్రధాన కార్యదర్శి సురేష్, వైద్యులు డీసీహెచ్ శివదయ, సూపరింటెండెంట్ డాక్టర్ వంశీ, రమేష్ నాయక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిస్టర్బెన్స్ ఉంటుంది పేషెంట్ ఎవరో ఒకరిని పంపిస్తే కింద సంతోషం. భారతదేశంలో ఇటీవల నిర్వహించినటువంటి సర్వేలలో మహిళల్లో క్యాన్సర్ శాతం పెరిగిపోతుంది అనేటువంటిది ఒక సర్వే దేశవ్యాప్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సూచిస్తూ ఉంది. పురుషుల కంటే మహిళల్లో క్యాన్సర్ సంఖ్య పెరిగిపోతుందని, క్యాన్సర్ పైన మహిళల లోపల అవగాహన లేదని, పల్లెటూరుకు సంబంధించినటువంటి ప్రజలు క్యాన్సర్ని ఒక భూతంలా చూస్తూ క్యాన్సర్ పరీక్షలు అంటే అమ్మో క్యాన్సర్ ఒకవేళ ఉందని తేలితే నా పరిస్థితి ఏందని ఒక రకమైనటువంటి భయాందోళనకు గురై పరీక్షలు చేయించుకోవడానికి ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితులలో నా కూతురు స్వయాన గైనకాలజిస్టు, అల్లుడు ఆంకో సర్జన్ కాబట్టి వాళ్ళని ఓట్లేసినటువంటి ప్రజలకి సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రతి ఆదివారం ఏదో ఒక మండల కేంద్రం లోపల క్యాన్సర్ కోసం మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఈ రెండు క్యాన్సర్లు విస్తృతంగా వ్యాపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక మహిళ ఈ రెండు పరీక్షలు చేయించుకోవాలంటే సుమారు 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఉచితంగా బ్రెస్ట్ మరియు సర్వైకల్ క్యాన్సర్ల యొక్క పరీక్షల్ని చేయాలని నిర్ణయించుకొని జిల్లాలో ఉన్నటువంటి ఇప్పటికే దుబ్బాక, రామాయంపేట, మూడోసారి నర్సాపూర్ ఇట్లా అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కేంద్రాల లోపల ఈ మహిళల కోసం ఉచిత శిక్షణ శిబిరాల్ని నిర్వహిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే పేషెంట్ల సంఖ్య ఎక్కువ రావడం, ఒక్కొక్క స్కాన్ చేయడానికి సుమారు 20 నిమిషాలు టైం పోతున్న కారణం చేత ఇటీవలనే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి సింధు హాస్పిటల్ కూడా క్యాన్సర్ పైన ఒక బస్సుని మేము కూడా మీకు కంట్రిబ్యూట్ చేస్తాం సార్ అని చెప్పడం జరిగింది. ఆ సింధు హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి నాకు సిఎస్ఆర్ కింద వచ్చినటువంటి బస్సు కాకుండా సింధు హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినటువంటి బస్సును కూడా ఈరోజు మొదటిసారి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇంకా ఎక్కువ మందికి పరీక్షలు తక్కువ సమయంలో నిర్వహించి ప్రజలకి ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా మాతృమూర్తులకి, మహిళా సోదరీమణులకి క్యాన్సర్ పట్ల అవగాహన పెంచాలనేటువంటి లక్ష్యంతో ఈ క్యాంపుల్ని నిర్వహిస్తూ ఉన్నాం. రామాయంపేటలో లాస్ట్ క్యాంపు నిర్వహించినప్పుడు